సార్ మీరు రంభా గారితో చేశారు, కరెక్ట్. మహేశ్వరి గారితో చేశారు, కరెక్ట్. ఊర్మిళ గారితో చేశారు. కరెక్ట్. సుష్మితా సేన్‌తో చేశాను. మనీషా కొయిరాలాతో చేశాను. ఇంకేం కావాలి నీకు? అలా కాదు. ఓకేలేండి. సరే వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. చేసుకో. చేసుకో. సో వీళ్ళందరితో వర్క్ చేసినప్పుడు మీకు మీ యాక్టింగ్‌కి కౌంటర్‌గా ఎవరిది భలే అనిపిస్తది? అంటే నా best- సింక్ కెమిస్ట్రీ అంటారు కదా! నా బెస్ట్ ఫ్రెండ్ రంబే. ఫ్రెండ్ అంటారా? అంటే Yeah, ఫ్రెండ్‌షిప్ friend కనపడుతదా? 100%. ఆ ఫ్రెండ్‌షిప్ వల్ల కెమిస్ట్రీ. ఆ కెమిస్ట్రీ వల్ల చాలా కంఫర్టబుల్. నేను ఎంతమంది హీరోయిన్స్ చేశానో ఆ. డెఫినెట్‌గా నేను రంబతోటి చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యేవాడిని. అలాగే నేను ఇంట్రడ్యూస్ చేశాను రాశిని. ఆ సినిమా ఆగిపోయింది, మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ అని. ఆ. ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్. తనతో కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాడిని. ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్. బట్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ రంబ. అవునా? Yeah, yeah. రెగ్యులర్ గా టచ్ లో ఉంటారా? యా, వెరీ వెరీ మచ్. అవునా? షీస్ అ స్వీట్ హార్ట్. ఆ, తెలుస్తుంది సార్ ఆవిడ మాట. జిమ్మీ, సీ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేనేమో మంచి ఫ్రెండ్ కాదనుకుంటూ ఉంటుంది. వాళ్ళందరూ బాగున్నారా సార్? Yeah, yeah. మీ అందరూ కూడా రంభా గారు షీఈస్ fans. ఫైన్, షీఈస్ ఫైన్. అయ్యో, ఇప్పటికీ అలాగే ఉంది, అంత అందంగానే ఉంది. ఆ. Yeah, yeah. చిరంజీవి గారితో పెయిరప్ చేసి డాన్స్ లో కళ్ళు అప్పుడప్పుడన్నా హీరోయిన్ మీదకి వెళ్తాయంటే అది కేవలం రంభ గారి మీద మాత్రమే. నాకు అదే ప్రాబ్లం. చిరంజీవి గారిని చూడాలి, రమ్మని చూడాలి, చాలా కష్టపడిపోయాను వాళ్ళిద్దరు నేను. కేవలం ఆ పేరులోనే సార్ కన్ఫ్యూజన్. వేరే ఏ పేరులో చిరంజీవి గారి మీదకి వెళ్తాయి కళ్ళు. వాళ్ళే dancers సార్. రాధ గారితో కూడా కరెక్ట్. నాకు చాలా, ఆ ఎరాలో. అమ్మ బాబోయ్, నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండేది. రజ రజం ఆ పాట చూస్తే, లేకపోతే ఎముడికి మొగుడు, ఓరని అమ్మ ఎవరిని చూడాలి ఇద్దరులో. బట్ ఎనీవే, చిరంజీవి గారే డామినేట్ చేసేవారు, అది వేరే విషయం. ఈ అమ్మో, ఆ చరిష్మానే వేరు. సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. సి ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఆల్ మై హీరోయిన్స్. అండ్ నీకు పద్ధతిగా చెప్పాను. సో జనరల్ గా అయితే దీన్ని ఏదైనా ట్విస్ట్ చేసి చెప్తాను, బట్ లేదు, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఆల్ మై హీరోయిన్స్. అంటే యాక్టర్స్ గా సెట్ లో యాక్షన్ చెప్పిన తర్వాత అవతల వాళ్ళు చేసే దాని మీద మన యాక్షన్ ఇస్ నథింగ్ బట్ రియాక్షన్ కాబట్టి, కరెక్ట్. ఆ అవతల నిజంగా మీకు తెలిసిన ఫ్రెండ్ మిమ్మల్ని అర్థం చేసి మీ హిస్టరీనిక్స్ అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే అది వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది. డెఫినెట్ గా ఐ వాస్ వెరీ కంఫర్టబుల్ విత్ మహేశ్వరి, వెరీ వెరీ కంఫర్టబుల్ విత్ మనీషా కొయిరాలా. బట్ నాకున్న ప్రాక్సిమిటీ తోటి ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ రంభ యా. రంభ గారు.